I can suggest you this is the best academy in Hyderabad. ఎప్పుడైనా సరే ఎక్కడైనా దేనికైనా సజెషన్ కావాలంటే మాకు జాబ్ వచ్చిన తర్వాత అయినా మేము ఏరో ఫాల్కన్స్కి విజిట్ అవ్వచ్చు. ఏరో ఫాల్కన్స్ ఇస్ ద బెస్ట్ అకాడమీ అని చెప్తాను. ఎందుకంటే చదువుకి చదువు ఉంటుంది, ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ స్ట్రిక్ట్ ఉండాలి, అక్కడ స్ట్రిక్ట్ ఉంటుంది. సార్ మనం అంటే అదర్ జాబ్స్ తో కంపేర్ చేసుకుంటే మీరు అన్నట్టుగాను ఏవియేషన్ లోని అంటే బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి అంటారు? అంటే సో ఏవియేషన్ కి ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు, అవును జాబ్ కోసము శాలరీస్ కోసము రారు కాబట్టి, ఇష్టంగా వస్తారు కాబట్టి మాక్సిమం స్ట్రెస్ తీసుకోరు మేడం. సో అంటే స్టూడెంట్స్ వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవాలి, ఇక్కడే ఉండాలి అని అనుకుంటే ఇన్ కేస్ అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది, ఓకే ఏదైనా హాస్టల్ ఫెసిలిటీ ఏమైనా మీరు ప్రొవైడ్ హాస్టల్ ఫెసిలిటీ అంటే మా పర్సనల్ హాస్టల్స్ అనేవి లేవు, కానీ మేము కొంతమందితో కొలాబరేట్ అయ్యి హాస్టల్స్ అనేవి ఇప్పుడు మా పిల్లలు వస్తారు, ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి. ఇప్పుడు నైట్ 10 దాటిన తర్వాత వీళ్ళు బయటకు వెళ్ళడానికి ఉండదు, మీరు ఏదన్నా కానీ 9:45 వరకు లోపలికి వచ్చేసేయాలి. వాళ్ళు వచ్చింది లేని ఏంటనేది మా ఫీమేల్ స్టాఫ్ వాళ్ళ సిసి కూడా యాక్సెస్ చేసుకునేట్టుగా ఉంటుంది. అండ్ అకాడమీకి 1 minute వాకులో మొదటి చెమట చొక్క రాలే లోపు లోపల ఉంటారు. సార్ మీరు అంటే ఇప్పుడు ఏవియేషన్ కోర్స్ లో మెయిన్ రూల్స్ ఏముంటాయి? సో మేము ఏవియేషన్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ ఏంటంటే పిల్లల మీద ఎవరికైనా అంటే 18 దాటిన తర్వాత ఏదన్నా ఈ మధ్య డ్రగ్స్ వాడటం ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా, అట్లాంటి కేసెస్ లో ఏమైనా ఇరుక్కున్నారా ఏందా అని ఒకసారి పాస్పోర్ట్ పరంగా మేము చెక్ చేసుకుంటాము. ఆ తర్వాత అంటే ఒకటి కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. ఇంకొకటి విన్నాం సార్, అంటే బయట ఇన్స్టిట్యూట్స్ లోనే మనం బ్లేమ్ చేయడం కాదు, ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్ మీద చెప్తూ ఉంటారు, ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్కటే ఉంటుంది. బట్ ఇక్కడ అట్లా కాదు, అన్ని సబ్జెక్ట్స్ ఇన్ అవర్స్ లో అన్ని కవర్ చేస్తూ ఉంటారు, ఎక్కడ వదలకుండాను. సింపుల్ మేడం, మన ఇద్దరం జర్మనీయో ఏదో జపానో మనం వెళ్దాం, మన ఇద్దరికి ఫస్ట్ టైం అక్కడ ఒక మెనూ పెట్టాడు, ఆ మెనూలో ఒక్కొక్క ఐటమ్ ₹1,00,000. ఏది తీసుకోవాలి మనం? అదే ఇండియాలో ఒక చోట బఫే లంచ్ పెట్టాడు, అన్ని ఉన్నాయి, అదే ₹1,00,000 చెప్పాడు. సో ఇట్లాంటి ఏంటంటే మెయిన్ గా ఇదే మెయిన్. సో బఫే మెయిన్ బఫే ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలు ఎటువైపు వెళ్ళాలన్నా ఈజీగా మోల్డ్ అయిపోయి ముందుకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది.